24 out of 31. Thank you. Have you mind grade 1 and 2? 28 after 43. Happy morning, grade 9, A and B, A, B and C, 35 out of 70. Thank you. శుభోదయం 10వ తరగతి జాస్పర్ 27 మందిలో 25 మంది వచ్చారు. Happy morning, grade 10 Topaz, 24 out of 27. Thank you. మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రులని ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తున్నాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జాతీయ వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది నేహాన్ 10వ తరగతి బయట నుంచి. అంతర్జాతీయ వార్తలు. రష్యా ఉత్తర కొరియా మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందం. శత్రు దేశాల దాడి చేస్తే సహకరించుకోవాలని నిర్ణయం. నిజ్జర్కు కెనడా పార్లమెంటు నివాళి. ఖలిస్తానీ ఉగ్రవాదిని స్మరించడంపై మండిపడిన భారత్. జాతీయ వార్తలు. అవకతవకలపై సిబిఐ దర్యాప్తు కేంద్రం నిర్ణయం. విజ్ఞ కేంద్రంగా భారత్. నలంద నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో మోదీ. యూజీసీ నెట్ పరీక్ష రద్దు. ధన్యవాదాలు. జాతీయ వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది నేహాన్ 10వ తరగతి బయట నుంచి. అంతర్జాతీయ వార్తలు. రష్యా ఉత్తర కొరియా మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందం. శత్రు దేశాల దాడి చేస్తే సహకరించుకోవాలని నిర్ణయం. నిజ్జర్కు కెనడా పార్లమెంటు నివాళి. ఖలిస్తానీ ఉగ్రవాదిని స్మరించడంపై మండిపడిన భారత్. జాతీయ వార్తలు. అవకతవకలపై సిబిఐ దర్యాప్తు కేంద్రం నిర్ణయం. విజ్ఞ కేంద్రంగా భారత్. నలంద నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో మోదీ. యూజీసీ నెట్ పరీక్ష రద్దు. ధన్యవాదాలు. మరియు క్రీడా వార్తలు మీ ముందుకు తెచ్చింది హేమంత్ 10th బ్యాచ్ నుండి. రాష్ట్రీయ వార్తలు. కరీంనగర్ బస్టాండ్లో పుట్టిన చిన్నారి టీజీఎస్ఆర్టీసీ చిన్నారికి జీవితాంతం ఉచిత ప్రయాణం. క్రీడా వార్తలు. మహిళా జట్టులో అత్యధిక సెంచరీలు సాధించిన మిథల్ రాజ్ రికార్డులను స్మృతి మందన సమం చేసి. ధన్యవాదాలు. నేటి వాతావరణ వివరాలు మీ ముందుకు తెచ్చింది ప్రణయ్ 10వ తరగతి నుంచి. వాతావరణ వివరాలు. అత్యంత ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెంటీగ్రేడ్. అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్. ధన్యవాదాలు. ముందని తీసుకొచ్చి నా పిన 10వ తరగతి టొకాస్ సుత్తి. చదువు నీడ లాంటిది మీ నుంచి ఎవరు వేరు చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, చదువు నీడ లాంటిది మీ నుంచి ఎవరు వేరు చేయలేదు. ధన్యవాదాలు. శుభోదయం అందరికీ. ఈరోజు కొత్త పదం మేము ముందుకు తీసుకొచ్చినది రెహాన్ పాషా 10వ తరగతి టొకాస్ నుంచి. కొత్త పదం తేజము అంటే ప్రకాశం.
మిత్రులారా నా వెంట పలకండి. తేజము అంటే ప్రకాశం. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. ఈరోజు జీకే ప్రశ్నలు మీ ముందుకు తీసుకొచ్చినది నేత్ర 10వ తరగతి నుండి. 1వ తరగతికి ప్రశ్న. ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర. మీరు జవాబు ఇవ్వలేదు. జవాబు వచ్చేసి విసనకర్ర. 2వ తరగతికి ప్రశ్న. అమ్మ అంటే దగ్గరికి వచ్చేది, నాన్న అంటే దూరంగా పోయేది ఏంటి? మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి పెదవులు. వారిని అభినందిద్దాం. 3వ తరగతికి ప్రశ్న. వేలడంత ఉండదు. మనం బయటకు వెళ్ళాలన్నా ఇంట్లోకి రావాలన్నా అది ఉండాల్సిందే. అది ఏంటిది? మీరు సరైన సమాధానం ఇవ్వలేదు. సరైన సమాధానం వచ్చేసి తాళం చెవి. 4వ తరగతికి ప్రశ్న. సృష్టిలో అన్నింటికన్నా వేగంగా ప్రయాణించేది ఏది? నేను మళ్ళీ చెప్తున్నాను. సృష్టిలో అన్నింటికన్నా వేగంగా ప్రయాణించేది. మీరు సమాధానం ఇవ్వలేదు. సమాధానం వచ్చేసి ఆడవాళ్ళకి చెప్పిన రహస్యం. 5వ తరగతికి ప్రశ్న. రామాయణం రాసినది ఎవరు? వాల్మీకి. మీరు సరైన సమాధానం చెప్పారు. సరైన సమాధానం వాల్మీకి. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. ఈరోజు 6 నుంచి 10వ తరగతికి ప్రశ్నలు తీసుకొచ్చింది పూజిత 10వ తరగతి నుంచి. 6వ తరగతికి ప్రశ్న. తెలుగు వర్ణమాలలోని అక్షరాల సంఖ్య ఎన్ని? మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి 56. రండి వారిని అభినందిస్తాం. 7వ తరగతికి ప్రశ్న. సున్నం యొక్క రసాయన పేరు ఏమిటి? నేను మళ్ళీ చెప్తున్నాను. సున్నం యొక్క రసాయన పేరు ఏమిటి? మీరు సరైన సమాధానం చెప్పలేదు. సరైన సమాధానం వచ్చేసి కాల్షియం కార్బోనేట్. 8వ తరగతికి ప్రశ్న. మేఘదూత కావ్యాన్ని రాసింది ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నాను. మేఘదూత కావ్యాన్ని రాసింది ఎవరు? మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి కాళిదాసు. వారిని అభినందిస్తాం. 9వ తరగతికి ప్రశ్న. ఏ పుస్తకం 15 జాతీయ మరియు 40 విదేశీ భాషల్లో అనువదించబడినది? నేను మళ్ళీ చెప్తున్నాను. ఏ పుస్తకం 15 జాతీయ మరియు 40 విదేశీ భాషల్లో అనువదించబడినది? మీరు చెప్పిన సమాధానం తప్పు. సరైన సమాధానం వచ్చేసి పంచతంత్రం. 10వ తరగతి ప్రశ్న. జ్ఞానపీఠ అవార్డు ఏ రంగానికి సంబంధించినది? మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి సాహిత్యం. వారిని అభినందిస్తాం. ధన్యవాదాలు. ఈరోజు ఆర్టికల్ మీ ముందుకు తీసుకొచ్చింది నిజ 10వ తరగతి చుకాయి. భగత్ సింగ్ ఒక యువ విప్లవ సంస్కృత సమరయోధుడు. అతను భారతదేశానికి స్వేచ్ఛా దేశంగా మార్చడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు. యువ స్వాతంత్ర సమరయోధుడు 1907 సెప్టెంబర్ 28న ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో జన్మించాడు. భగత్ సింగ్ మొదటిలో గాంధీ సిద్ధాంతాలకు ముగ్ధుడై స్వదేశీ ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో చౌరీ చౌర సంఘటన తరువాత అతని ఆలోచనలు పూర్తిగా మారినందున అతను అహింస ఆలోచనలను విరమించుకోవాలని అనుకున్నాడు. తిరుగుబాటు అవసరమని బ్రిటిషర్లను దేశం నుండి తరిమి కొట్టడమే మార్గమని భావించాడు. మహాత్మా గాంధీ భగత్ సింగ్ భావజాలం మారిన అంశం అదే. అతను అనేక సార్లు జైలు శిక్ష అనుభవించాడు. కానీ స్వాతంత్రం కోసం తన పోరాటం Komal, she is celebrating her birthday. Let us all wish her. So I call upon Neeraj sir, a class teacher of Jasper. Please come up on stage and please give a small token of gift for her.
సార్ For your friends and teachers, your wishes. Thank you, teachers and friends, for your wishes.